ఒకనాడు ఎప్పుడో పాకిస్తాన్‌తో గొడవల టైంలో, పాకిస్తాన్‌లో గొడవల టైంలో లేదా బంగ్లాదేశ్ గొడవల టైంలో అక్కడి నుండి పారిపోయి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళకి, హిందువులకి భారత పౌరసత్వం రాలే. అక్కడి నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం ఇక్కడ పౌరసత్వాలు దక్కేసినాయి. ఇక్కడ ఉన్న లోకల్ పార్టీలోళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి ఏదో ఒక కార్డులు ఇచ్చేసి, ఓటర్ ఐడీలు ఇచ్చేసి, ఆ ఓటర్ ఐడీ ఆధారంగా రకరకాలు చేసేసి నిదానంగా వాళ్ళకి ఇచ్చేశారు పౌరసత్వం. బట్ హిందువుల్ని మాత్రం అట్లాగే ఉంచేశారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్లాగా ఆయా దేశాల నుండి మతం కారణంగా అణచివేయబడి ఈ దేశానికి వచ్చినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడో వచ్చినా కూడా అమలు చేయడానికి ఎవరికి వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం చేయనని చెప్పింది, బెంగాల్ ప్రభుత్వం చేయనని చెప్పింది, బీజేపీ పాలిత ప్రభుత్వాలు మాత్రమే చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఇది ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్ళకి సమస్య ఉంటుంది. ఇట్లా అట్నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలాగ రాజస్థాన్కి వచ్చినటువంటి వాళ్ళు 355 మంది ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి అప్పట్లో రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరస్కరిస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి 355 మందికి భారత పౌరసత్వం ఇచ్చింది. దాంతో వాళ్ళందరూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసుకొచ్చారు.